మీ మీద బల్లి పడిందా? అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారా? మనం చిన్నప్పటి నుండి వింటున్న బల్లి శాస్త్రం వెనుక అసలు కథ ఏంటి? మన పెద్దవాళ్ళు చెప్పే గోడ మీద బల్లిని చూసి అది పడితే మంచిదా చెడ్డదా అని అనుకుంటాం. ఇది వేల సంవత్సరాల క్రితం మన ప్రాచీన భారతదేశంలో పుట్టింది. దీనికి గౌళిపతన శాస్త్రం అని పేరు. ఇది జ్యోతిష్య శాస్త్రంలో ఒక భాగం. మన ఋషులు ప్రకృతిని చాలా దగ్గరగా గమనించి బల్లి ఏ భాగంపై పడితే ఎలాంటి ఫలితం ఉంటుందో గౌళి పంచాంగం అనే గ్రంథంలో రాశారు. అంటే ఈ విశ్వంలో ప్రతి చిన్న విషయానికి ఒక అర్థం ఉంటుందని వాళ్లు నమ్మారు. ఉదాహరణకు తలమీద పడితే కీడు, కుడి చేతిపై పడితే మేలు అని నమ్ముతారు. ఇలా ఏ భాగంపై పడితే ఎలాంటి ఫలితం ఉంటుందో చెబుతుంది ఈ శాస్త్రం. మరి ఇది నిజమా కాదా? సైంటిఫిక్ గా దీనికి ఆధారాలు లేవు. కానీ సాంప్రదాయబద్ధంగా తరతరాలుగా మన సంస్కృతిలో భాగమైపోయింది. చాలామంది దీనిని నమ్ముతారు, మరికొందరు మూఢనమ్మకం అంటారు. అయితే బల్లి పడితే కలిగే దోషాలు పోవాలంటే కంచులో ఉన్న బంగారు, వెండి బల్లులను తాకాలని విన్నారు కదా. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. కంచులోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఈ బల్లులు ఉన్నాయి. ఒక పురాణం ప్రకారం గౌతమ మహర్షి శాపం వల్ల 2 శిష్యులు బల్లులుగా మారిపోగా వారికి ఈ ఆలయంలోనే శాప విమోచనం లభించిందట. అందుకే ఇక్కడ బంగారు, వెండి బల్లుల ప్రతిమలు ఏర్పాటు చేశారు. చివరగా బల్లి పడితే కలిగే శుభ అశుభాలు కేవలం నమ్మకాలు మాత్రమే. మన జీవితాన్ని, మన భవిష్యత్తును నిర్ణయించేది మన ఆలోచనలు, మన కర్మలే అని గుర్తుంచుకోండి. మరి ఈ బల్లి శాస్త్రం గురించి మీ అభిప్రాయమేంటి? మీకు ఎప్పుడైనా బల్లి పడిందా? దాని తర్వాత ఏం జరిగింది? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.